నోట్ల రద్దుపై టీడీపీ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టారు. పెద్ద నోట్ల రద్దు మంచి నిర్ణయం అంటూనే అమలులో విఫలమయ్యారంటూ కేంద్రాన్ని, బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నోట్ల రద్దుపై ముందు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇప్పుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులైనా కరెన్సీ కష్టాలు తీర్చడంలో కేంద్రం విఫలమైందనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్త నోట్ల లభ్యత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 500 రూపాయలు 1000 రూపాయలు ఉద్యోగంలో సమర్థించాను. నాకు ఎక్కువ డౌట్ లేదు, కానీ చేసిన విధానంలో సమర్థవంతంగా చేయకపోయిన దానివల్ల ప్రజలకు ఇబ్బంది వచ్చాయి. ఇంకా దాన్ని పకడ్బందీగా ప్రాసెస్గా చేస్తుంటే ఈ యొక్క రిఫార్మ్లో మీరు ఆలోచించండి. ఏ 1-2% తప్ప మ్యాక్సిమం 9 తప్ప 100 మందికి ఈ బ్లాక్ మనీ అవినీతి ఇవి అలవాటు తప్ప ఎవరికి అవసరం లేదు. 195% నీతి నిజాయితీ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు తప్పుడు పనులు చేసే పరిస్థితి లేదు. ఈరోజు 500 రూపాయలు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు ప్రజలకు కరెన్సీ కష్టాలు అధికమవడంతో బీజేపీపై మాటల యుద్ధం మొదలుపెట్టారు. కరెన్సీ కష్టాలపై చంద్రబాబే స్వయంగా తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో టీడీపీ నేతలు కేంద్రాన్ని కార్నర్ చేస్తున్నారు. నోట్ల రద్దు మంచి నిర్ణయమే అయినా అమలులో విఫలమయ్యారంటూ దాడి తీవ్రతరం చేశారు. నోట్ల రద్దుతో ఆదాయాలు పడిపోతున్నాయన్నారు కానీ గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇల్లు తగలబెట్టుకున్నట్లు ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషన్ని కమ్మోవర్ కావడానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తుల్ని అన్ని పార్టీలు, బీజేపీలో కొంతమంది సీనియర్లు ఉన్నారు ముఖ్యమంత్రులుగా, ఈ కమిటీని వేసి తొందరలోనే ఈ చిన్న చిన్న నోట్లు, 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, 100 రూపాయల నోట్లు ఎక్కువ సర్క్యులేషన్లో పెట్టి గంటల తరబడి క్యూలో ఉండకుండా ఈ పరిమితులు కూడా తీసేసి అన్నిటి మీద ఆంక్షలు ఎందుకు? ప్రభుత్వం ఉండేది వాడు కష్టపడి సంపాదించుకున్న సొత్తు మీద కూడా మనం ఎన్ని రకాల ట్యాక్సులు తీసుకుంటున్నామో. ఇంత వేధింపులు పనికిరాదు. మోడీ గారు రిఫార్మ్స్ తేవాలి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తేవాలి. సరైన ప్రణాళిక లేకుండా రాత్రికి రాత్రే పాత నోట్ల రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. 15 రోజులవుతున్నా ఇప్పటికీ కరెన్సీ కష్టాలు తీరకపోవడానికి కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయమే కారణమన్నారు. దేశంలో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలంటే ఏడాది పడుతుందని బ్యాంకర్లు చెప్తున్నారని, ఇదే గనక నిజమైతే దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటం ఖాయమన్నారు. ఈ నగదు మీద సంతకం పెట్టిన వ్యక్తి ఆయన. అన్ని బ్యాంకులకి పంపించాల్సిన వాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు. ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదు. ఎవరైతే బాధ్యతాయుతంగా ప్రజలకు సమాధానం చెప్పాలో ఆ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇంతవరకు మాట మాత్రం బయట చెప్పట్లేదు. ఇవాళ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అనాలోచిత నిర్ణయం చేయడం వల్ల ఇవాళ భారతదేశంలో ఆర్థిక అసమానతలు పెరిగేదానికి, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యేదానికి ఇది దోహదపడిందే తప్ప నల్ల కుబేరులు ఇంతవరకు ఒక్కరు వెలుపలికి వచ్చి 15 రోజులు ఒక్క నల్ల కుబేరుని బయటికి తీసుకొచ్చి ఇతని డబ్బును మేము స్వాధీనం చేసుకున్నామనే పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో లేదు. ప్రధాన ప్రతిపక్షం కాడి నుంచి ఇతర ప్రతిపక్ష పార్టీల వరకు నిర్వీర్యం అయిపోయాయి ఈ రాష్ట్రంలో. వాళ్ళ ఉనికి కూడా లేదు. సామాన్య ప్రజల బాధల గురించి మాట్లాడేటువంటి స్థాయి లేకుండా ఉనికి కోల్పోయినటువంటి రాజకీయ పార్టీల గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఈ నగదు ఆయన ద్వారా రావాలి. ఈ నగదు మీద సంతకం పెట్టిన వ్యక్తి ఆయన. అన్ని బ్యాంకులకి పంపించాల్సిన వాడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు. ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడిన పరిస్థితి లేదు. ఎవరైతే బాధ్యతాయుతంగా ప్రజలకు సమాధానం చెప్పాలో ఆ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఇంతవరకు మాట మాత్రం బయట చెప్పట్లేదు. ఇవాళ ప్రజలు ఆందోళనలో ఉన్నారు.
అనాలోచిత నిర్ణయం చేయడం వల్ల ఇవాళ భారతదేశంలో ఆర్థిక అసమానత 15 రోజులైనా ప్రజలకు కరెన్సీ కష్టాలు తీరకపోవటం, దాని ప్రభావం రాష్ట్ర ప్రభుత్వంపైన పడుతుండటంతో టీడీపీ నేతలు స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే శివసేన నేరుగా కేంద్రంపై అటాక్ చేస్తుంటే మరో మిత్రపక్షమైన టీడీపీ కూడా విమర్శల జోరు పెంచుతోంది. మరి టీడీపీ విమర్శలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.